యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే 3 పదాలు లేదా 3 వాక్యాలు లేదా 3 మాటలు మనం గమనిస్తే, 1 ఇచ్చెను, 2 తీసుకొని పోయెను, దేవునికి స్తుతి లేదా దేవునికి స్తోత్రం కలుగును గాక అంటూ ఉన్నాడు. మనం 3 దినాలు బిడ్డ కోసమే ఇంత తల్లడిల్లిపోతూ ఉన్నాం. అయ్యో వెళ్ళిపోయినే అని. మరి ఇంతకాలము మనల్ని ఆయన భరిస్తూ ఉన్నాడు భూమి మీద. నువ్వు చేసే పాపిష్టి పనుల విషయంలో ఆయన భరిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న దుర్మార్గ పనుల విషయంలో ఆయన భరిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న వ్యసనాలు భయంకరంగా ఉంటాయి, అవన్నీ కూడా నిన్ను భరిస్తూనే ఉన్నాడు ప్రభు. మరి ఆయన నీ కోసము ప్రతి దినము కూడా ఎంత వేదన చెందుతూ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక పాపి మారు మనసు పొందాలని ప్రభు కన్నీరు గారిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ విషయాలు గమనిస్తే, ఈ యోగు గారు మాట్లాడుతున్న మాటల విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన కిరణ్ గారికి కుమారుడు ఒక్కడే కోల్పోయింది. అది ఆయన తగిన సాధారణమైన శోధన అని చెప్పచ్చు మనం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఆ 10వ వాక్యం మనం చూస్తే ఈ విధంగా దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూస్తే, నా ప్రియ 10వ అధ్యాయం 13వ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం మీకు కలుగు చేయను. ఈ మాటను మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనేస్తా ఉంటారు. ఏమంటా ఉంటారంటే, నాకు వచ్చిన శోధన నీకు వచ్చింటే నువ్వు తట్టుకోలేవు బ్రదర్, తట్టుకోలేవు సిస్టర్ అంటా ఉంటారు. అవునా కదండి? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభు మాట అబద్ధం కాదు, ప్రభు మాట నమ్మదగిన మాట. ఆయన అంటూ ఉన్న మాట మనం గమనిస్తే, పౌలు గారి ద్వారా పౌలు గారు చెప్తూ ఉన్న మాట సాధారణమైన శోధనేనంట బ్రదర్కి. ఎందుకంటే ఆ బిడ్డ ఒకవేళ అవయవాల్లో ఏదైనా ఫెయిల్యూర్ అయిపోయి జీవితాంతం హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటూ జీవితాంతం ఆ డబ్బులంతా డాక్టర్లకు దారిపోసే కంటే ప్రభు రాజ్యంలో ఉండడమే శ్రేయస్కరము అని దేవుని వాక్యం చెప్తున్నారు. ఎందుకంటే మునుపటి కంటే నెక్స్ట్ ఇవ్వబోయే సంతానం కానీ, వారసుడు కానీ, వారసురాలు కానీ ఇప్పుడు కంటే గనుణ్ణి లేదా గనురాలని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ విషయంలో యోబునే మనకు నిదర్శనం. దేవుడు తిరిగి వారికి ఆ దేశంలోనే వారంత అందమైన ఆడపిల్లలకి ఎవరు లేదండి. యోబు పుట్టిన బిడ్డల్లో అంత అందమైన ఆడపిల్లలు. మనమన్నా ప్రపంచ సుందరి అంటాం కదా, అంటే మామూలుగా సంవత్సరానికి ఒకసారి, 5 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి అందరూ ఆ సుందరులు ఎలా ఉంటారంటే డ్రెస్సులు చిరిగిపోయినట్టు వేసుకొని ప్రపంచ సుందరులు అంటా ఉంటారు ఫోటోలు. కానీ మన రూపాన్ని మనకు కలుగు చేసిన దేవుడు ఉన్నాడే, ఆ అందమే మనకు చాలా సఖ్యంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సాధారణమైన శోధన అన్నాడు తప్ప, దాంట్లో కూడా ఆ శోధనలో కూడా మీకు తప్పించే మార్గం నేను కలుగు చేసి మిమ్మల్ని బలపరుస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు బలపరచకపోతే ఈరోజు పరిచర్య అంతా మూట చుట్టేసేవాడే కిరణ్ గారు. చుట్టేసి ఎక్కడ దేవుడు ఉన్నాడు అనేవాడే. కానీ ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు ఆ దైవదాసుని, ఆ కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులు, పురుషోత్తమయ్య గారిని అందరినీ కూడా బలపరిచి జనం నిలబెట్టారు. వారి అధ్యక్షుల్ని, రక్త సంబంధికులు అందరినీ. ఈ రోజు మనం ఇక్కడ కూడుకోగలిగాము అని అంటే మనం నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అతని యొక్క ఆదరణ కొరకంటే కూడా ఒక మాట నేను ఏం చెప్పగలుగుతానంటే, అతనిలో ఉన్న ధైర్యాన్ని బట్టి మనం కూడుకున్నామని చెప్పచ్చు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులమైన మనం ఎంత వచ్చినా, చూడండి మీకు ఒకటి అర్థమయ్యేటట్లు చెప్తాను. మన ఇంట్లో ఎవరైనా నిద్రించున్నప్పుడు, మన ఇంట్లో లేదా ఎవరైనా మరణించున్నప్పుడు ఆ
చనిపోయిన వ్యక్తి దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంటారు. ఒకటేసారి బంధుబాలం అంతా రాలేరు కదా, వారికి బస్సులు కన్వెంట్ ఉండాలి, ట్రైన్లు కన్వెంట్ ఉండాలి, వెహికల్స్ తీసుకొని రావాలి. ఈ శవం దగ్గర లేదా చనిపోయిన వ్యక్తి దగ్గర ఉండేవారు ఆ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఆడ కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చినప్పుడల్లా వాళ్ళని చూసి బోరు అని ఏడుస్తారు. అవునా? నవీన్ చూశారు ఎప్పుడన్నా శవం దగ్గర? బోరు అని ఏడుస్తారు. మళ్ళీ కొంతసేపు ఇంకొక బంధువులు వస్తారు, మళ్ళీ వాళ్ళని చూసి బోరు అని ఏడుస్తారు. అవునా? మళ్ళీ కొంతసేపు ఇలా వాళ్ళు వచ్చే బుద్ధి ఏడవడమే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చూసిన పరిస్థితులు కొంతమంది పెద్దలు ఏమంటారంటే, రే వీళ్ళు ఎక్కువగా ఏడుస్తున్నారు, త్వరగా సమాధి కార్యక్రమం కానిచ్చేయండి అంటా ఉంటారు కొంతమంది పెద్దలు. ఎందుకు? ఆ చనిపోయిన వ్యక్తి ఎలాగో వెడలిపోయాడు, ఆ వ్యక్తి గురించి ఇంకా మనం ఎక్కువగా అంగలార్చడం వల్ల మనం బలహీనం అయిపోతామని త్వరగా కానిచ్చేయండి కార్యక్రమాలు, మళ్ళీ రావు కాలం ఉంది అంటా ఉంటారు. అన్నిలైతే ఏమంటారు? రావు కాలం ఉంది అంటారు. మనకి ఏ కాలం లేదు, మనకు అన్ని కాలాలు మంచివే. ప్రభు నమ్మిన వారికి బస్సు ఎక్కాలనే మంచి కాలమే ఉంటుంది, బస్సు దిగాలనే మంచి కాలమే ఉంటుంది, భూమి మీదకి వచ్చినా మంచి కాలమే, ప్రభు దగ్గరికి పోయినా మంచి కాలమే, భూమి మీద నివసించినా మంచి కాలమే. ఎందుకు? మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి. అందుకు మనం ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, బాగా యోగు గారు ఆలోచన చేశాడు. ఒక్కొక్కడు వస్తున్నాడు, ఒంటిలు లేవంటాడు, ఒకడు వస్తాడు గాడిదలు లేవంటాడు, ఒకడు బిల్డింగ్ కూలి నీ బిడ్డలందరూ కూలిపోయి మరణించారంటాడు. ఇలా అన్ని చెప్పేదలికే తన బట్టలు చించుకొని ఆయన ఒకటే మాట అంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగునుగా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇంకా కొన్ని విషయాలు చూస్తే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము అక్కడ మనం ఆలోచన చేస్తే 25వ వాక్యంలో మనం ఒక మాట చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటని చాలా చక్కగా మనకు తెలియజేయబడుతూ ఉంది. రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞించను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజు వద్ద, నా ఏలినవాడా ఈ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే 2 వేశ్యలు ఉన్నారు, వారు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒక 3 రోజుల వ్యవధిలో ఒక ఆమె 3 రోజుల ముందు, ఒక ఆమె 3 రోజుల తర్వాత 2 పిల్లలు కన్నారు. కనిన తర్వాత ఒక తల్లి నిద్రలో పొల్లి బిడ్డను చంపేసింది. నిద్రలో ఏం చేసిందండి? మీకు ఆ వాక్యం అంతా 16వ వాక్యం నుంచి 24వ వాక్యం వరకు చదువుకుంటే అక్కడ ఉంటాయి. ఆ తల్లి ఆ బిడ్డ మీద ఒక పొల్లి నిద్రలో చంపేసింది. ఆ నిద్ర అంత అణమర్చి నిద్రపోతారు. ఆ తర్వాత ఏం చేసిందంటే, ఈ 3 రోజుల తర్వాత కనిన ఆ బిడ్డ ఉంటాడు కదా, ఫస్ట్ 3 రోజులు, ఆ తర్వాత 3 రోజుల తర్వాత కన్యాం. ఈ 3 రోజుల తర్వాత కన్యాం రెండో ఆవిడ ఏం చేస్తారంటే, అడమంచి నిద్రపోయి బిడ్డను చంపేస్తారు. చంపేసినప్పుడు ఈ బిడ్డను తీసుకుపోయి మొదటిగా తల్లి బిడ్డని ఆ ఒళ్ళో పెట్టుకుని ఆ బిడ్డను తెచ్చి ఈ ఒళ్ళో వేసిపోతారు. వేసిపోయిన తర్వాత ఈమె ఉదయాన్నే లేచి పాలిద్దామని నిదానించి చూస్తే ఆ బిడ్డలో ఊపిరి లేదు. నిదానించి చూస్తే పోలికలు గమనిస్తారు కదా, పుట్టిన వెంటనే కొన్నిసార్లు హాస్పిటల్లో కూడా